చేస్తారని చెప్పి అంచనా వేయడం జరిగింది. తగినట్టుగా ఏర్పాట్లు క్యూ లైన్లు, టెంట్లు, ప్రసాదం, మంచినీటి వసతి, అలాగే సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ భక్తులందరూ కూడా అవకాశాలను ఉపయోగించుకుని అమ్మవారి దర్శనం చేసుకుని కృప పొందవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గత 40 సంవత్సరాల నుంచి కూడా మా ఊరు 20 గ్రామాలు కూడా నిలవైపోయినటువంటి శ్రీ పైడితల్లి అమ్మవారి వార్షిక జాతర చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా రెండవ నెల ఫిబ్రవరి 2వ నెల 2వ మంగళవారం అమ్మవారి పండుగ చేయడానికి గత 40 ఏళ్ళ కిందటే మేము నిర్ణయం చేసుకున్నాం. దానికి తగ్గట్టుగానే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, స్టేజ్ ప్రోగ్రాంలు అన్నీ కూడా అరేంజ్ చేసుకుని అంగరంగ వైభవంగా ఈ పండుగ నిర్వహించడానికి గ్రామ పెద్దలు అది ట్రస్ట్ బోర్డు ఈ సంవత్సరం ట్రస్ట్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు గౌరవ ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ట్రస్ట్ బోర్డు మెంబర్లు మేము గ్రామ పెద్దలు కలిసి సంయుక్తంగా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరికీ కృషి చేస్తున్నారు. ఇంకా సాయంత్రం కూడా ఇంకా వైభవంగా ఇంకా పండుగ జరుగుతుంది. జనాలందరూ కూడా సహకరిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారికి మాకు మంచి పేరు ఉంది. అమ్మవారి చుట్టుపక్కల గ్రామాలకు కూడా అమ్మవారి పండుగ అతి మిగతా అనకాపల్లి నూకాలమ్మ, విజయనగరం పైడితల్లమ్మ ఆ పండుగల కన్నా భిన్నంగా ఈవేళ మా పైడితల్లమ్మ పండుగ నిర్వహించుకుంటాం. దానికి సహకరించిన పెద్దలకి గ్రామ ప్రజలు అందరూ నమస్కారాలు తెలియజేస్తూ అటు పోలీస్ శాఖ వారు కానీ ఇటు జీవీఎంసీ సిబ్బందికి కానీ సిబ్బంది గారు అందరూ పొద్దున్న తెలియజేసుకుంటూ సెలవు. సుమారు 1850 మా ఫోర్ ఫాదర్స్ అమ్మవారు మా సంవత్సరం వారు నిర్మించారు. నిర్మాణం జరిగింది. తద్వారా ఆరోగ్య నిర్మితి జరిగింది. అమ్మవారు నేటికి 200 తద్వారా వేపచెట్టు మహత్యం ఇవ్వడంగా సంవత్సరం 2 సార్లు జరిగే వేపచెట్టు కానీ సంవత్సరం 4 సార్లు జరుగుతుంది. అదే ఒక మహత్యం.